హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియో ఫైల్ డిజైన్స్. ఈ ఫ్యాబ్రిక్ని నేను మీషోలో 283 రూపీస్కి తీసుకున్నాను. 283 రూపాయలకి 10 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్, 3 మీటర్స్ సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. దీన్ని యూజ్ చేసి నేను ఫ్లోర్ లెంత్ లాంగ్ గౌన్ని ఇలా స్టిచ్ చేశాను. ఒకవేళ ఈ ఫ్యాబ్రిక్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. టాప్ పార్ట్ కోసం 1 మీటర్ కాటన్ లైనింగ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. షోల్డర్ 6 ఇంచెస్, నెక్ 3 ఇంచెస్. అలానే బాడీ పార్ట్ హైట్ అనేది 15 ఇంచెస్. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్. 36 సైజ్ డ్రెస్ ఇది. చెస్ట్ 9 ఇంచెస్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. వేస్ట్ 8 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్. ఇలా మార్కింగ్ చేసుకున్నాము. అలానే కింద సైడ్ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసి ఇలా స్లాంట్గా ఒక లైన్ డ్రా చేసాము. ఇప్పుడు నెక్స్ట్ షేప్ డ్రా చేస్తున్నాము. స్లీవ్లెస్ కట్ చేస్తున్నాము స్ట్రాప్ తోటి. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడైతే మెయిన్ పాయింట్ ఉంటుందో, మనం మార్కింగ్ ఉంది కదా 9 ఇంచెస్, ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ జాయిన్ చేయాలి. ఇది ఖర్చు అనమాట. దీన్ని ఇలానే ఉంచేస్తాం. బ్యాక్ నెక్ కూడా ఇదే లైన్ మీద స్ట్రైట్గా ఇలా డ్రా చేస్తున్నాం. కొంచెం ఇక్కడ కర్వ్ లాగా ఇస్తామన్నమాట మనం అనుకున్న నెక్ షేప్ కోసం. ఇక్కడ 1 ఇంచ్ స్ట్రాప్ వస్తుంది. ఇలా స్ట్రాప్ వస్తుంది. ఫస్ట్ బ్యాక్ కటింగ్ కోసం ఇలా కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫ్రంట్ కోసం బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తాము. ఇప్పుడు స్ట్రాప్ కోసం ఎంత లెంత్ తీసుకోవాలి అనేది దీనిపైన బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకోవాలి. ఇది 5.5 ఇంచులు ఉంది. అలానే వెనక కూడా 5.5 ఇంచులు ఉంది. రెండు కలిపితే 11 ఇంచులు వస్తుంది అనమాట. ఈ 11 ఇంచుల్ని డైరెక్ట్గా అంతే స్ట్రాప్ తీసుకోవాలి. ఇక్కడ జాయింట్ అవుతుంది కదా అని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఏం తీసుకోకర్లేదు. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు జనరల్గా ఇక్కడ 1/2 ఇంచ్ కట్ అవుతుంది కదా, ఇక్కడ కాకుండా ఆ 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఇక్కడ వెళ్తుంది. కాబట్టి మనం 11 ఇంచుల స్ట్రాప్ హైట్ తీసుకోవాలి. అప్పుడు 1 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోయి 10 ఇంచులు మిగులుతుంది. అంటే స్ట్రాప్ హైట్ అనేది మనకి ముందు వెనుక కలిపి 10 ఇంచులు రావాలి. ఎలాస్టిక్ కూడా అక్కడి వరకే రావాలి. కాబట్టి ఈ 10 ఇంచుల డిఫరెన్స్తోనే ఎలాస్టిక్ని కూడా తీసుకోవాలి. సాటిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉంది కదా, దానిపైన పెట్టి కట్ చేసుకోవాలి సాటిన్ని. ఇలా మన కాటన్ లైనింగ్ని సాటిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా ప్లీట్స్ తోటి డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. అది ఎలా చేయాలంటే ఇలా ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫోల్డ్స్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం రావాలి. దానికోసం నెట్ ఫ్యాబ్రిక్లో ఒక లైన్ అంతా 16 ఇంచెస్ వెడల్పుతోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అంతా కట్ చేశాను. అలానే ఇంకొక 16 ఇంచెస్ది కూడా ఇలానే చేసి దీనిపైన అటు నుంచి పెట్టుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం ప్లీట్స్ పెట్టేసుకొని ఆ క్లాత్ని వీటిపైన పెట్టి నీట్గా అడ్జస్ట్ చేసుకొని మొత్తం కుట్టేయాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసుకోవాలి కుట్టాక. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది. దీనిపైనకి నిలువుగా ఈ హైట్ ఎంత ఉందో అంత హైట్లో కట్ చేసుకున్నాను. దీనికి బాక్స్ ప్లీట్స్ పెడుతున్నారు అనమాట వెనక సైడ్. ఫ్రంట్ అంతా క్రాస్గా వచ్చాయి కదా, ఇప్పుడు దీనికి బాక్స్ ప్లీట్స్ స్ట్రైట్గా పెడుతున్నాను. బాక్స్ ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇట్లా మొత్తం బాక్స్ ప్లీట్స్ వచ్చేలాగా మొత్తం రెడీ చేస్తున్నాను. స్టిచ్చెస్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మధ్యలో ఒక స్టిచ్ వేసి తర్వాత 2 పక్కల సరి చేసుకొని స్టిచ్ వేసాక దీనికి అటాచ్ చేసిన తర్వాత మధ్యలో స్టిచ్ విప్పేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. మనం పెట్టుకున్న ప్లీట్స్ అన్నీ విడిపోకుండా ఉండడానికి అదొక టిప్ అనమాట.
ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని రెడీ చేసుకోవాలి. ఇలా స్ట్రాప్స్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం మనం ఆల్రెడీ కాటన్ లైనింగ్ని కట్ చేసి పెట్టాము కదా, దాన్ని యూస్ చేసుకుంటున్నాము. ఇటు సైడ్ ఏమో ఫోల్డ్ చేసింది, ఇటు సైడ్ 4 ఓపెన్ ఉండేలాగా ఇలా పెట్టుకున్నాము. దీని హైట్ వచ్చేసి నేను 8 ఇంచెస్ హైట్ కావాలి అనుకుంటున్నాను. ఎలాస్టిక్ పెట్టబోతున్నాను కాబట్టి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఫోల్డ్ చేసి ఎలాస్టిక్ పెట్టుకుంటామన్నమాట. దానివల్ల మనకి 2 ఇంచులు ఎక్స్ట్రా తోటి 10 ఇంచులు హైట్ తీసుకున్నాను. వెడల్పు అనేది 34 ఇంచులు తీసుకున్నాను. ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు, మనకి ఎంత బుట్ట రావాలి అనుకుంటే దాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇటు సైడ్ ఎక్కడైతే అన్ని ఓపెన్ ఉన్నాయో 4 ఓపెన్, ఆ 4 ఓపెన్ ఉన్న వైపు దీన్ని తీసుకొని ఈ ఎడ్జ్ని ఇక్కడ పెట్టుకొని ఇది కరెక్ట్గా ఇలా వచ్చేలాగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ కూడా మనం ఫోల్డ్ చేశాక ఇక్కడికే వస్తుంది అనమాట. కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా మనం మార్కింగ్ చేసుకున్నాము, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలాగ మార్క్ చేసుకోవాలి క్రాస్గా పెట్టి. దీన్ని కట్ చేసుకుందాం. ఇలా ఒక హ్యాండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇటువైపున ఎక్కడైతే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో అది పైకి, హ్యాండ్స్ పైకి వస్తుంది అనమాట. మనకు కనపడేది ఇటు సైడ్ ఇలా ఒక ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. వైట్ ఎలాస్టిక్ తీసుకున్నాను కాబట్టి ఇందులో కనపడకూడదు కాబట్టి ముందు 1 ఇంచ్ సాటిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి దీనికి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ వైట్ ఎలాస్టిక్ యూస్ చేస్తున్నాము కాబట్టి సాటిన్ క్లాత్ని తీసుకొని దీనికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వల్ల వైట్ ఎలాస్టిక్ అనేది కనిపించదు. ఈ ఎలాస్టిక్ అనేది ఎంత తీసుకోవాలంటే మనకి ఎంత హైట్ అయితే కావాలో ఆ హైట్ కంటే 1 తక్కువ, అంటే ఇప్పుడు 10 ఇంచెస్ కావాలంటే 9 ఇంచెస్ తీసుకోవాలి. 9 ఇంచెస్ కావాలి అంటే 8 ఇంచెస్ తీసుకోవాలి. కానీ నేను ఇప్పుడు 10 కావాలి అంటే 10 తీసుకుంటున్నాను, ఎందుకంటే 0.5 ఇటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ 1 ఇంచు పెంచినా కూడా అది కుట్టుల్లోకి వెళ్తుంది కాబట్టి మనకేం అవ్వదు. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని మనం పెట్టేస్తాము. ఇప్పుడు ఎలాస్టిక్ అనేది ఇక్కడే ఉంది, కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా, ఈ ఎలాస్టిక్ మీద ఒక స్టిచ్ వేసేయాలి. ఇక్కడ ఇటుగా ఎలాస్టిక్ని లాగేయాలి. లాస్ట్లో కూడా కరెక్ట్గా మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ ఎలాస్టిక్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ పిన్ తీసేసి ఇక్కడ మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఎలాస్టిక్ ఉంచి. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇది ఒక్కసారి గట్టిగా లాగామంటే మనకి ఎలాస్టిక్ అనేది ఎంతకు రావాలో అలా మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనకి బాడీ పార్ట్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలానే కావాల్సినంత స్ట్రాప్స్, 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఎలా స్టిచ్ చేస్తామో చూద్దాం. కాటన్ లైనింగ్కి మనం ఆల్రెడీ మార్కింగ్స్ చేసుకున్నాం కదా, స్ట్రాప్ ఎక్కడికి రావాలి అవి కరెక్ట్గా స్ట్రాప్ అక్కడికి వచ్చేలాగా ఇలా ఒక పిన్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా స్ట్రాప్ పిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ షోల్డర్ దగ్గర వచ్చే స్లీవ్స్ కదా రెడీ చేసాము, ఈ స్లీవ్స్ అనేవి ఇలా వెళ్ళాలి. అంటే ఈ స్లీవ్స్ని ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, అది ఇలా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలాగ పిన్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలానే ఉంచుకొని ఈ మెయిన్ బాడీ పార్ట్ పైన లైనింగ్ని రివర్స్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇదంతా ఒకసారి స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఇలాగా నీట్గా ఒక కుట్టు వేసేసాం కదా, ఇప్పుడు దీన్ని అంతా కట్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని రివర్స్ చేయాలి.
ఇలా ఒకసారి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టి ఇది ఇలా పెట్టుకొని మళ్ళీ పిన్స్ పెట్టి నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున మనం ఒక ఫోల్డ్ చేసి ఇందులో కూడా ఎలాస్టిక్ ఎక్కియాలన్నమాట. మన హ్యాండ్ ఎంత అయితే ఉందో దానికి కరెక్ట్గా అంతే సైజ్ ఎక్కియాలి. కాబట్టి ఇప్పుడు నేను 12 సైజ్ ఎలాస్టిక్ని తీసుకుంటున్నాను. 1 ఇంచ్ అనేది కుట్టుల్లోకి వెళ్ళిపోతే 11 ఇంచులు ఉంటుంది. 12 ఇంచుల సైజ్ బాడీకి 11 ఇంచుల ఎలాస్టిక్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి సేమ్ ఇక్కడైతే ఎలా అయితే ఎలాస్టిక్ని యాడ్ చేసామో ఇటు కూడా అలానే ఎలాస్టిక్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఇలా టాప్ పార్ట్ అనేది రెడీ అయింది. మనకి టాప్ పార్ట్ కోసం 2 మీటర్స్ క్లాత్ అయిపోయింది. అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ లైనింగ్ కోసం ఫస్ట్ ఉన్న లైనింగ్ ఇలా 4 ఫోల్డ్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎంత హైట్ లైనింగ్ కావాలో చూసుకోవాలి. నాకు 38 ఇంచెస్ హైట్ లైనింగ్ కావాలి. కింద నుంచి ఇలా 38 అని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మన నడుము కొలత ఎంతైతే ఉందో అది ఇక్కడ తీసుకోవాలన్నమాట. మనం నడుము కొలత 8 ఇంచులు అలానే ప్లస్ 2 10 ఇంచులు ఖర్చుతో పాటు తీసుకున్నాం కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా 10 ఇంచులే తీసుకోవాలి. ఇలా మార్చేసి ఇక్కడ నుంచి అలా చివరి వరకు జాయిన్ చేసేయాలి లైన్. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ నుంచి హైట్ చూసుకోవాలి. మనం 38 హైట్ అనుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 38 ఎక్కడి వరకు అయితే అవుతుందో అక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా కర్వ్ షేప్ ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ని కట్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ కోసం లైనింగ్ని రెడీ చేసాము. ఇప్పుడు నేను 2 లేయర్స్లో ఫ్రాక్ని డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. 8 మీటర్స్ క్లాత్లో 3 మీటర్స్ క్లాత్ని ఫస్ట్ లేయర్కి, 5 మీటర్ క్లాత్ని సెకండ్ లేయర్కి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బాటంలో ఫస్ట్ లేయర్ కోసం చూస్తున్నాం. 1.5 మీటర్ 1.5 మీటర్ క్లాత్ని ఇలా సెపరేట్గా కట్ చేసి 41 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 41 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 41 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. దీన్ని మన నడుము సైజ్కి తగినట్లు ఇలా కుచ్చులు పెట్టుకోవాలి మొత్తం. ఇలా రెడీ చేసుకున్న ఒక నెట్ లేయర్ని లైనింగ్కి అటాచ్ చేశాను. ఇప్పుడు రెండో లేయర్ని దీనిపైన మళ్ళీ అటాచ్ చేయాలి. ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది కదా. రెండో లేయర్ కోసం మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఇంకా మిగిలిన 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ని మొత్తం ఇలా ఫోల్డ్ చేసి ముందులానే 41 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాము. 41 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాము మిగిలిన క్లాత్లు అంతటిని కూడా. ఇదంతా సెకండ్ లేయర్, అంటే పైన కనపడే లేయర్ కోసం. కట్ చేసుకుంటాం. ఈ పైన ఉన్న లేయర్స్ అన్నిటినీ కలిపి ఇలా కుర్చీకి పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్కి బ్యాక్కి సెపరేట్గా 2 కట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా కుర్చీలు పెట్టుకోవాలి. ఇది మొత్తం ఇలాగా మొత్తం కుర్చీలు పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ పైన లేయర్ కోసం. ఇలాగా నెక్స్ట్ లేయర్ ఇంకొక లేయర్ కూడా ఉంది కదా, ఆ లేయర్ని కూడా దీనికి అటాచ్ చేసాము. ఇలా 2 లేయర్స్ని అటాచ్ చేసాము. ఇప్పుడు దీనికి టాప్ పార్ట్ని అటాచ్ చేయాలి. ఇలా పెట్టి మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇదంతా అటాచ్ చేయాలి. ఇలాగ టాప్ పార్ట్కి అటాచ్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వెనక దానికి కూడా అలానే అటాచ్ చేయాలి. ఒకటి ఉంది కదా, దీనికి కూడా దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇదంతా కలిపి అటాచ్ చేయాలి. మనం దీన్ని రివర్స్ చేసి కుట్లు వేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాస్టిక్ కోసం ఆల్రెడీ 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచుల మీదకి వచ్చేలాగా ఇలా కుట్టు స్టార్ట్ చేయాలి. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత మనం తీసుకున్న లైనింగ్ని
అలాగే ఇంకొక లేయర్ ఉంది కదా, ఆ 2 లేయర్స్‌ని పక్కన పెట్టి కింద పార్ట్‌లో, పైన పార్ట్‌లో పైన కనిపించే లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్స్‌ని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా ఈ రెండిటిని ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత దీన్ని లోపలికి నెట్టేసి రెండో లేయర్ ఉంది కదా, ఆ రెండో లేయర్‌ని కూడా కలిపి కుట్టేసుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత లైనింగ్, కింద లైనింగ్, పైన లైనింగ్ తీసుకొని ఇలా మొత్తం కుట్టుకోవాలి. అటువైపు కూడా అలానే కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా 2 ఇంచెస్ క్లాత్‌ని, దాన్ని ఒక 10-15 ఇంచెస్ హైట్ వరకు ఇలా కట్ చేసి ఈ క్లాత్‌ని మళ్ళీ దీనిపైన పెట్టి ఒక స్టిచ్ వేయాలి. అంటే డబల్ లేయర్ లాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా కొన్ని రెడీ చేసుకొని దీన్ని మనం హ్యాండ్‌కి సూదితో కుట్టేస్తామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.